హాయ్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్యన్ అట్ జేఈ మెంటర్. స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలో నేను మీకు సీశాప్ గురించి వివరిస్తాను. సీశాప్ అంటే సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు. సీశాప్ ఈ కౌన్సిలింగ్ 2024 సంబంధించి షెడ్యూల్ మీకు వివరిస్తాను స్టూడెంట్స్. ఆన్లైన్ రిక్వెస్ట్ ఫర్ కేటగిరీ రిస్టోర్ స్టార్ట్స్ ఎప్పుడంటే జూలై 26 ఉదయం 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఆన్లైన్ రిక్వెస్ట్ ఫర్ కేటగిరీ రిస్టోర్స్ హ్యాండ్స్ ఎప్పుడంటే జూలై 27 ఈవినింగ్ 5 గంటలకి క్లోజ్ అవుతుంది. అంటే మీకు ఈ కేటగిరీ రిజిస్ట్రేషన్ అంటే ఏంటంటే మీరు జొసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు మీరు ఈ సర్టిఫికేట్ కేటగిరీ సర్టిఫికేట్ ఎవరైనా అప్లోడ్ చేస్తారు కదా, అప్లోడ్ చేసేటప్పుడు దాంట్లో కొన్ని ఎర్రర్స్ అంటే కొర్రీస్ రైజ్ అవుతాయి. ఆ కొర్రీస్ కానీ వాళ్ళకి రిజర్వేషన్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు మీకు ఈ సీశాప్లో మీరు అప్లై చేసేటప్పుడు జనరల్ కేటగిరీ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఈ జనరల్ మీరు అదే ముందు ఈ కేటగిరీ ముందు చేంజ్ చేసుకోవాల్సి ఈ కేటగిరీ జనరల్ కేటగిరీలోకి ఒకవేళ ఇన్ కేసు మీ కేటగిరీ సర్టిఫికేట్లు ఏమైనా రాంగ్ ఉంటే జనరల్ కేటగిరీలోకి మార్చుకోవాలి. జనరల్ కేటగిరీలో మార్చుకోవాలనుకుంటే మీకు సీశాప్ వెబ్సైట్లో అందులో డాక్యుమెంట్ సర్టిఫికేట్స్ వాళ్ళు అందులో ప్రొడ్యూస్ చేస్తారు. అవి డౌన్లోడ్ చేసుకొని ఫిల్అప్ చేసి క్యాండిడేట్ సైన్ చేసి అది అప్లోడ్ చేయాలి. ఎప్పుడంటే జూలై 26 ఉదయం 10 నుంచి జూలై 27 ఈవినింగ్ 5 వరకు అది అది చేయాలి. మీరు డాక్యుమెంట్ కేటగిరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ విధంగా ఈ కొర్రీస్ ఈ కేటగిరీ రిజిస్ట్రేషన్ సంబంధించి కొర్రీస్ ఏమైనా ఉంటే జూలై 29 మధ్యాహ్నం 12 గంటలకల్లా అది సాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు తర్వాత ఏంటంటే మనకి జొసా కౌన్సిలింగ్లో మిగిలిపోయిన సీట్లన్నీ కూడా సీశాప్ కన్వర్ట్ అవుతాయని మీకు లాస్ట్ వీడియోలో తెలియజేశాను కదా. అవి ఆ డిస్ప్లే ఎన్ని సీట్లు అయితే మనకి ఇంకా మిగిలిపోయో అన్నీ కూడా జూలై 29 ఈవినింగ్ 5 గంటలకి మనకి సీశాప్ వెబ్సైట్లో మనకి డిస్ప్లే అవుతాయి. అదేవిధంగా ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకోవాలనుకుంటే రిజిస్ట్రేషను పేమెంట్ ఆఫ్ స్పెషల్ రౌండ్ ఎన్రోల్మెంట్ ఫీ SREF అంటారు. SREF ఎన్రోల్మెంట్ ఫీ అది ఎప్పుడంటే తర్వాత జూలై 31 ఉదయం 10 గంటల నుంచి ఇది ఈ రిజిస్ట్రేషన్స్ స్పెషల్ రౌండ్ ఎన్రోల్మెంట్ ఫీజు కూడా జూలై 31 ఉదయం 10 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఇప్పుడు ఏంటంటే ఇందులో జొసాలు అయితే మనం రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఫీ పేమెంట్ చేయగలదు. లాస్ట్ వీడియోలో తెలియజేశాను కదా మీకు. సీశాప్లో మాత్రం పార్టిసిపేట్ చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి, స్పెషల్ రౌండ్ ఎన్రోల్మెంట్ ఫీ అని ఉంటుంది, అది కూడా పే చేయాలి. అది ఏంటంటే ఐఏఎఫ్ అంటే ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ P1 ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ P1 ఉంటుంది, ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ P2 ఉంటాయి. మీకు సీట్ వచ్చిన తర్వాత మీకు సీట్ నచ్చినట్టయితే ఫ్రీ ఆప్షన్ అప్లై చేస్తారు కదా, అప్పుడు మీరు ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ P2 పే చేసుకోండి. ఇక్కడ మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ P1 ప్లస్ SRPF అంటే స్పెషల్ రౌండ్ ప్రాసెసింగ్ ఫీ అది జూలై 31 ఉదయం 10 నుంచి ఆగస్టు 2 ఈవినింగ్ 5 వరకు ఈ అన్ని రిజిస్ట్రేషన్స్ ఫీ పేమెంట్ అన్నీ చేయవలసి ఉంటుంది. చాయిస్ ఫిల్లింగ్ కూడా మరుసటి రోజు అంటే ఆగస్టు 3 ఈవినింగ్ 5 గంటలకి ఎండ్ అవుతుంది. అంటే మీరు రిజిస్ట్రేషన్స్, ఫీజు పేమెంటు, చాయిస్ ఫిల్లింగు ఇప్పుడు స్టార్ట్ అవుతుందంటే జూలై 31 10 గంటలకు ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయ్యి ఆగస్టు 3 ఈవినింగ్ 5 గంటల వరకు ఈవినింగ్ 5 గంటల వరకు ఉంటుంది. మీకు ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి స్పెషల్ రౌండ్ 1లో సీట్ అలాట్మెంట్ ఎప్పుడు అవుతుందంటే ఆగస్టు 5 ఉదయం 10 గంటలకు అలాట్ అవుతుంది. సీట్ అలాట్ అయిన తర్వాత మీకు తెలుసు కదా జొసా కౌన్సిల్ ఏ విధంగా ఉండేది, ఫ్రీజు, స్లైడ్, ఫ్లోటు. ఇందులో ఎక్స్ట్రా సరెండర్ ఆప్షన్ ఉంటుంది. మళ్ళీ మనకి జొసాలో విత్డ్రా అని ఉండేది, విత్డ్రా ఉంటుంది, ఎగ్జిట్ కూడా అందులో ఉంటుంది. దీంట్లో ఎక్స్ట్రా సరెండర్ ఆప్షన్ పెట్టారు. అదేవిధంగా ఇందులో చూస్తే మీరు ఫ్రీజ్ మీకు వచ్చిన సీటు నచ్చితే ఫ్రీజ్ ఆప్షన్ అప్లై చేసి మీరు ఆ కాలేజీలో జాయిన్ అయిపోవచ్చు ఉంటుంది. స్లైడ్ సెకండ్ రౌండ్కి వెళ్ళాలంటే స్లైడు, మరి అదేవిధంగా సెకండ్ రౌండ్కి వెళ్ళాలంటే ఫ్లోట్ ఆప్షన్స్ మీరు అప్లై చేయాలి. ఇందులో సరెండర్ అలౌటెడ్ సీట్ అండ్ పార్టిసిపేట్ ఇన్ సీశాప్ స్పెషల్ రౌండ్. మీకు ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది అనుకుంటే ఆ సీట్ నాకు నచ్చలేదు అనుకుని సరెండర్ అయిపోయి సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేయాలంటే సరెండర్ ఆప్షన్ క్లిక్ చేయాలి. అది విత్డ్రా మీకు సరెండర్ అలౌటెడ్ సీట్ అండ్ నాట్ పార్టిసిపేట్ అండ్ సీశాప్ మీరు విత్డ్రా అయిపోయి నాకు ఈ సీట్ అక్కర్లేదు విత్డ్రా అయిపోయి సెకండ్ రౌండ్ కూడా నేను పార్టిసిపేట్ చేయను అనుకుంటే విత్డ్రా ఆప్షన్ క్లిక్ చేయాలి. అదేవిధంగా ఎగ్జిట్ సీట్ నాకు ఈ రౌండ్లో సీట్ రాలేదు నేను కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోతాను, సెకండ్ రౌండ్లో కూడా నేను పార్టిసిపేట్ చేయను అనేసి అంటే ఎగ్జిట్ ఆప్షన్ ప్రెస్ చేయాలి. ఇవన్నీ ఎప్పుడంటే ఆగస్టు 5 ఉదయం 10 నుంచి ఆగస్టు 7 ఈవినింగ్ 5 వరకు ఇవన్నీ ప్రాసెస్ జరుగుతుంటుంది. ఆన్లైన్ రిపోర్టింగ్ తెలుసు కదా, మీరు ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలి, ఫీ పేమెంట్ చేయాలి. ఫీ పేమెంట్ ఏం చేయాలి, అడ్మిషన్ 2 చేయాలి. పేమెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ చెప్పాను కదా, IIF 2
ఇంత మీరు స్టార్టింగ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే IF1 ప్లస్ స్పెషల్ రౌండ్ ప్రాసెసింగ్ ఫీ అని ఉంటుంది. ఆ రెండు కలిపి కట్టాలి. మీరు సీట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, IAF2 పే చేయాలి. IAF2 అంటే ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ ఫీ 2 అని ఉంటుంది, అది పే చేయాలి. సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. తర్వాత ఏమైనా క్వరీస్ వస్తే ఇవన్నీ కూడా సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడంటే ఆగస్టు 5 మార్నింగ్ 10 నుంచి ఆగస్టు 7 ఈవినింగ్ 5 వరకు ఇవన్నీ చేసుకోవాలి. అదేవిధంగా లాస్ట్ డే ఎప్పుడంటే మీరు సరెండర్ రావాలన్నా, విత్డ్రా రావాలన్నా, ఎగ్జిట్ అవ్వాలన్నా లాస్ట్ ఎప్పుడంటే ఆగస్టు 8 మధ్యాహ్నం 3 గంటలలోపు ఈ ప్రాసెస్ అంతా చేయాలి. అదేవిధంగా లాస్ట్ డే టు రెస్పాండ్ టు ది క్వరీస్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆఫీసర్. అదే రోజు అంటే ఆగస్టు 8న ఈవినింగ్ 5 గంటలలోపు ఈ ప్రాసెస్ అంతా చేయాలి. డిస్ప్లే తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత సెకండ్ రౌండ్ రిజల్ట్ విడుదల అవుతుంది. సెకండ్ రౌండ్ ఎప్పుడంటే CSAP స్పెషల్ రౌండ్ 2 ఆగస్టు 10 ఈవినింగ్ 5 గంటలకి సెకండ్ రౌండ్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ రిలీజ్ అవుతుంది. ఈ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ చూసుకుంటే మీరు లాగిన్ అయ్యి ఏదన్నా పాస్పోర్ట్ కప్సాలు ఎంటర్ చేసి లాగిన్ అయ్యి మీకు సీట్లు వచ్చలేదో మీరు చెక్ చేసుకోండి. ఆన్లైన్ రిపోర్టింగ్ పేమెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ ఫీ 2 సెకండ్ రౌండ్లో సీట్లు వచ్చిన అందరికీ మీకు తెలుసు కదా, CSAPకి సంబంధించి IAF2 పే చేయాలి. ఇందాక ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చిన అందరూ కూడా IAF2 పే చేయాలి. ఇదే విధంగా సెకండ్ రౌండ్లో CSAPకి సంబంధించి సెకండ్ రౌండ్లో సీట్ వచ్చిన అందరూ IAF ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ ఫీ 2 అని ఉంటుంది, అది కూడా పే చేయాలి. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. అదేవిధంగా ఏమైనా క్వరీస్ వస్తే క్వరీస్ రైజ్ చేసుకోవాలి. ఇవన్నీ ఎప్పుడంటే ఆగస్టు 10 మార్నింగ్ 10 నుంచి ఆగస్టు 12 ఈవినింగ్ 5 వరకు ఇవన్నీ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఈ క్వరీస్ కానీ డాక్యుమెంట్స్ అప్లోడ్ పేమెంట్ ఇష్యూస్లో ఏమైనా ప్రాబ్లమ్ సాల్వ్ అయితే మరుసటి రోజు ఆగస్టు 13 ఈవినింగ్ 5 లోపు ఇవన్నీ కూడా సాల్వ్ చేసుకుంటుంది. స్టూడెంట్స్ వెరీ వెరీ క్లియర్. ఈ CSAP 2024 సంబంధించి మీరు 2 రౌండ్లు ఉంటాయి. ఈ 2 రౌండ్లో ఫస్ట్ రౌండ్లో సీట్ ఇచ్చిన వాళ్ళు మీరు కంపల్సరీ జాయిన్ అయిపోండి. మీరు సెకండ్ రౌండ్కి వెళ్దాం అనుకునే మాత్రం మీ ఏ సీట్ వచ్చినా జాయిన్ అవుదాం అనుకుంటే సెకండ్ రౌండ్కి వెళ్ళండి. లేదంటే మీరు విత్డ్రా అయిపోయినా అక్కడ ఏదైనా మీకు సీట్ నచ్చిపోయి ఎగ్జిట్ అయిపోయినా సరే మీకు ఆ అమౌంట్ వచ్చే అవకాశం ఉండదు, చాలా తక్కువ. ఇది ఈ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మీరు CSAPకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ రౌండ్లో జాయిన్ అయిపోతున్నాయంటే వెళ్ళండి. సెకండ్ రౌండ్లో సీట్ వస్తుందంటే గ్యారెంటీ లేదు. వచ్చినా మీరు సెకండ్ రౌండ్కి వెళ్తే కంపల్సరీగా ఏ ఇన్స్టిట్యూట్లో అయినా జాయిన్ అవుతానంటేనే సెకండ్ రౌండ్కి మీరు వెళ్ళండి. లేదంటే ఫస్ట్ రౌండ్లో మీకు సీట్ వస్తే ప్లీజ్ అప్లై చేయండి. లేదంటే ఎగ్జిట్ కానీ విత్డ్రా కానీ ఎన్ని ఆప్షన్స్ మీరు అప్లై చేసుకోండి. సెకండ్ రౌండ్కి మీరు వెళ్తే కంపల్సరీగా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు జాయిన్ అవ్వలేదు అనుకోండి, ఫీ పేమెంట్ వెనక్కి మీరు కట్టిన ఫీజు కానీ వెనక్కి వచ్చే అవకాశం చాలా తక్కువ. అదేవిధంగా ఫిజికల్ రిపోర్టింగ్ మీరు ఎప్పుడు చేయాలి, మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందో సపోజ్ ఇందులో ఫిజికల్ రిపోర్టింగ్ అంటే అలౌటెడ్ ఇన్స్టిట్యూట్ బై ఆల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ కన్ఫర్మ్డ్ దేర్ సీట్స్ త్రూ JOSA 2024 అండ్ ఆర్ CSAP స్పెషల్ రౌండ్స్. మీరు ఎప్పుడంటే ఆగస్టు 10 నుంచి ఆగస్టు 14 మధ్య మీరు ఫిజికల్ రిపోర్టింగ్ అంటే కాలేజీకి వెళ్ళిపోవాలి. అక్కడ ఏమైనా ఫీజు ఏమైనా బ్యాలెన్స్ ఉంటే ఆ ఫీజు అక్కడ పే చేయవలసి ఉంటుంది. అన్నీ పే చేసిన తర్వాత మీరు అక్కడ కాలేజీలో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఈ విధంగా PIE రిపోర్టింగ్ అంటే పార్టిసిపేట్ ఇన్స్టిట్యూట్ రిపోర్టింగ్ అంటే ఇప్పుడు మీ సీట్ వచ్చిన కాలేజీ మీరు వెళ్ళిపోయి మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందో ఆ కాలేజీ అఫీషియల్ వెబ్సైట్ చూసుకొని మీరు అన్ని డీటెయిల్స్ అన్నీ చూసుకోవాలి. కాలేజీల ఇన్ఫర్మేషన్, ఫీ పేమెంట్, హాస్టల్ ఎలా ఉంటుంది, హాస్టల్ ఫీజు, తర్వాత అడ్మిషన్ సెమిస్టర్ వైజ్ ఫీజులని మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్నీ చెక్ చేసుకున్నప్పుడు మీరు అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఆ కాలేజీకి వెళ్ళండి. ఫిజికల్ రిపోర్టింగ్ ఎట్ అలౌటెడ్ ఇన్స్టిట్యూట్ బై ఆల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ కన్ఫర్మ్ దేర్ సీట్స్ త్రూ JOSA 2024 అండ్ ఆర్ CSAP 2024 స్పెషల్ రౌండ్స్. ఎవరైతే మీకు సీట్లు వచ్చే వాళ్ళందరూ కూడా ఆ కాలేజీకి కన్ఫర్మ్ చేసుకొని ఆ కాలేజీకి వెళ్ళవలసి ఉంటుంది. ఆ కాలేజీకి వెళ్ళినప్పుడు తర్వాత బ్యాలెన్స్ ఫీ పేమెంట్ బై ద క్యాండిడేట్ ఎట్ ద అలౌటెడ్ ఇన్స్టిట్యూట్. మీకు ఏమైనా బ్యాలెన్స్ ఇంకేమైనా ఉండిపోతే ఆ కాలేజీకి వెళ్ళిపోయి ఫీ పేమెంట్ చేయవలసి ఉంటుంది. అది ఎప్పుడంటే ఆగస్టు 10 నుంచి ఆగస్టు 14 మధ్యలో ఇవన్నీ చేయవలసి ఉంటుంది. మీరు కాలేజీకి వెళ్ళిపోవడం, అక్కడ ఏమైనా బ్యాలెన్స్ ఉంటే ఫీ పేమెంట్ చేయడం, మిగతా అన్ని ప్రాసెస్ కూడా అక్కడ జరుగుతుంటుంది. అదేవిధంగా మీకు ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే CSAP వెబ్సైట్లోకి వెళ్ళి అందులో మీరు అన్నీ చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఏంటంటే CSAPకి వెళ్ళేటప్పుడు చాలా కేర్ఫుల్గా మీరు అన్నీ చూసుకోండి. ఎందుకంటే JOSA కౌన్సిలింగ్ మనకు సంబంధించి మనం రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ అప్పుడు ఫీజు పేమెంట్ చేయవలసి ఉండదు. మనకి సీట్ వచ్చిన తర్వాత పే చేయాలి. JOSA కౌన్సిలింగ్ CSAPకి అలా కాదు, స్టార్టింగే పే చేయాలి. రిజిస్ట్రేషన్ ఫీజు పే చేయాలి. తర్వాత చెప్పాను కదా మీకు ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ ఫీ, రిజిస్ట్రేషన్ ఫీ వేరేగా ఉంటుంది, అదొక ఫిగరు. ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ ఫీ ఉంటుంది, ప్లస్ స్పెషల్ రౌండ్ ప్రాసెసింగ్ ఫీ. ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ ఫీ, స్పెషల్ రౌండ్ ప్రాసెసింగ్ ఫీ కలిపి ఉంటుంది.
అదే స్పెషల్ రౌండ్ ఎన్రోల్మెంట్ ఫ్రీ అంటారు. ఇవి కూడా పీజీ డీటెయిల్స్ అన్నీ కూడా మరొక వీడియోలో మీకు తెలియజేస్తాం స్టూడెంట్స్. అందరూ కూడా తప్పకుండా వీడియోస్ చూడండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అన్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.